అండ్ బేబీకి పుట్టినప్పటి నుంచే హార్ట్‌లో హోల్ ఉంది అనే ఒకటి ఎక్కువ కన్సిస్టెంట్‌గా వింటూ ఉంటాం. సరే ఇప్పుడు ఎవ్రీ 10 బేబీస్‌లో సో ఒకరికి కూడా ఉంటుంది అనే ఛాన్సెస్ ఇది కూడా మనం కొన్ని స్ట్రాటజికల్‌గా చూసాం. చాలా వరకు విన్నాం మనం. సో, అలా హార్ట్‌లో హోల్ ఉన్న బేబీకి దానికి ఎలాంటి సర్జరీస్ చేసి మరి దాన్ని ఫుల్‌ఫిల్ చేయొచ్చు. అండ్ ఏ స్టేజ్‌లో చేయొచ్చు ఒక పాయింట్. అండ్ ఇప్పుడు ఈ క్వెషన్‌తో పాటు మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసిన వాటన్నిటికి కూడా సో, ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపీ అండ్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఏదైతే లేటెస్ట్ ఉందో. సో, వీటిలో ఏది ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు? ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుందంటే మన సర్జరీకి సంబంధించి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అనేది చాలా మందిలో ఉన్న ఒక అపోహ కూడా అవుతుందది. బికాస్ అంటే రికవరీ రేట్ ఎక్కువుంటుంది. చాలా తొందరగా రికవర్ అవుతారు అనేది మర్చిపోతున్నారు. ఖర్చు విషయం ఆలోచిస్తున్నారు. సో, అందుకని కొంతమంది ఏం చేశారంటే దాని మీద అవగాహన లేక ఓపెన్ సర్జరీకి వెళ్ళిపోతున్నారు. సో, మీరు యాస్ ఎ పీడియాట్రిక్ సర్జన్ స్పెషలిస్ట్‌గా మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? సో, కమింగ్ టు హార్ట్ అండి. హార్ట్‌లో ఏంటంటే ఫీటల్ హార్ట్ ఫిజియాలజీ ఈస్ టోటలీ డిఫరెంట్. అది ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ అడల్ట్ హార్ట్ ఫిజియాలజీ ఆఫ్టర్ ద చైల్డ్ ఈస్ బోర్న్. ఎందుకంటే మనకి బేసికల్‌గా ఏమవుతుందంటే లంగ్స్ పుట్టిన పిల్లల్లో లంగ్స్ పనిచేయట్లేదు. పుట్టని పిల్లల్లో. పుట్టిన తర్వాతే ఫస్ట్ క్రై అంటాం కదా! ఫస్ట్ ఊపిరి అదే ఫస్ట్ ఊపిరి అనమాట. అప్పుడే ఫస్ట్ టైం గాలి లోపలికెళ్తుంది. అప్పటిదాకా ఓన్లీ ఫ్లూయిడే ఉంటుంది లంగ్ అంతా. సో, అందుకని ఫీటల్ హార్ట్ ఫిజియాలజీ మొత్తం మారిపోతుందనమాట. సో, ఫీటల్ హార్ట్‌లో ఎట్లా ఉంటుందంటే ఏట్రియం రైట్, లెఫ్ట్ ఉంటాయి. దానికి మధ్యలో ఒక హోల్ ఉంటుంది. వెంట్రికల్ దాని మధ్యలో ఒక హోల్ ఉంటుంది. అందరికీ నార్మల్‌గానే ఉంటుంది. తయారవుతున్నప్పుడు అది ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అని తయారవుతూ ఉంటుంది. సో, దాంట్లో 2 హోల్స్ ఉంటాయి. ఏట్రియంలో ఒకటి, వెంట్రికల్‌లో ఒకటి. సో, ఏఎస్‌డి అంటాం, వీఎస్‌డి అంటాం. సో, ఆ హోల్స్ మెల్లగా పిల్లోడు పెద్దగా అవుతున్నప్పటి నుంచి మెల్లగా అది న్యాచురల్‌గా క్లోజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, అదొక టైప్. అది కాకుండా ఇంకొకసారి ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ హోల్ మధ్యలో అట్లానే ఉండి ఏసైటోనిక్ హార్ట్ డిసీజ్ అంటాం మనం. అట్లా ఉండి అట్లానే ఉండిపోతుంది. తగ్గట్లేదు, ష్రింక్ అవ్వట్లేదు అంటే అట్లాంటప్పుడు అండ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రమ్ వన్ ఆఫ్ ద వెజల్, ఒక వెజల్‌లోంచి బ్లడ్ వెజల్‌లోంచి వెళ్ళి దాంట్లో ఒక అంబ్రెల్లా అని ఒకటి ఏసేసి దాన్ని క్లోజ్ చేసేస్తున్నారు కూడా. అంటే మీకు ఆపరేషన్ కూడా అక్కర్లేకుండా కూడా అయిపోతుంది. కానీ కొన్నిసార్లు అది వేయలేకపోతారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఆ హార్ట్ ఆపరేషన్‌కి పీడియాట్రిక్ హార్ట్ సర్జన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి మేము పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు అక్కడికెళ్ళి సర్జరీ చేయించుకుంటారు. దాని తర్వాత బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఓవర్ రైడింగ్ ఆఫ్ అయోర్టా లేదా కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా ఇట్లాంటివి కూడా ఉంటాయి. అవి కొంచెం కాంప్లెక్స్ ఆపరేషన్స్. బట్ వాటికి కూడా కరెక్టబుల్ వాల్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో అయిపోతే వాళ్ళకి కూడా రీజనబుల్లీ ఫెయిర్ నార్మల్ లైఫ్ ఉంటుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హార్ట్ ఆపరేషన్స్. సో, అందుకని ఇవన్నీ ఏంటంటే టైం ప్రకారం చేయించుకోగలిగితే కరెక్ట్‌గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే రివర్సల్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అవుతుంది. దట్ ఇస్ కాల్డ్ ఐసెన్మెంగర్ సిండ్రోమ్ అట్లా అయిపోతే. లేట్ అవుతున్న కొద్దీ మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇందాక నేను అన్నాను కదా పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ అవన్నీ కొంచెం డిఫికల్ట్ టు ట్రీట్ ప్రాబ్లమ్స్ అనమాట. అవన్నీ సెట్ అవ్వక ముందులే మనం చేసుకోగలిగితే ఈ హార్ట్ ఆపరేషన్స్‌కి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో, అందుకని వాళ్ళు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ దగ్గరికి వెళ్ళగలిగితే దే విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. ఓకే. సో, ఇది కాకుండా ఇందాక మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ముందల ఓపెన్ ఆపరేషన్ ఉండేది. తర్వాత ఇప్పుడు లాప్రోస్కోపీ అయింది. తర్వాత మధ్యలో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ ఈస్ ఆల్ అబౌట్ రోబోటిక్ సర్జరీ. సో, ఓపెన్ ఆపరేషన్స్ ఆర్ టైమ్ టెస్టెడ్ ఆపరేషన్స్. అండ్ తర్వాత ఓపెన్ ఆపరేషన్స్ నుంచే మేము నేర్చుకున్న టెక్నాలజీని మేము లాప్రోస్కోపీ అని కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాబట్టి వీ స్టార్టెడ్ యూజింగ్ కీ హోల్ ఆపరేషన్. అంటే 3 కీ హోల్స్. ఒకటి చూడడానికి, ఒకటి రైట్ హ్యాండ్, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ లాగా. అన్నీ ఒక 5 mm, 3 mm ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ హోల్స్‌లోంచి మనం వెళ్ళి అదే ఆపరేషన్ ఏదైతే ఇంత పెద్ద కట్ చేసి మనం చేస్తున్నామో అదే ఆపరేషన్ మనం ఇంత చిన్న కీ హోల్ ఆపరేషన్స్ చేసి చేయగలుగుతున్నాం అనమాట. కాకపోతే దీంట్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బికాజ్ ప్రెసిషన్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే మన దగ్గర ఇట్లా టచ్ చేసి చేయట్లేదు. అక్కడ దూరం ఉన్న ఐటమ్స్‌ని మనం చూసుకుంటూ జాగ్రత్తగా దీన్ని టచ్ చేయకుండా కరెక్ట్‌గా ప్రెసిషన్‌తో చేస్తూ ఉండాలి. దీనికి మళ్ళీ లెర్నింగ్ స్కిల్ చాలా ఉంటుంది. సో, మా పీజీ కోర్స్‌లో గానీ ఇయన్నీ మాకు టీచ్ చేస్తారు. చేసిన తర్వాత మనం కూడా నేర్చుకొని విల్ బికమ్ ఎక్స్‌పర్ట్స్. ఓకే. సో, ఈ లాప్రోస్కోపీ ఇట్లా ఉండంగా నెక్స్ట్ టెక్నాలజీ ఈజ్ రోబోటిక్ సర్జరీ. సో, ఇందాక మనం అనుకున్నట్టు చాలామంది రోబో చేసేస్తుందా అంటారు. రోబో చేయట్లేదు, మనమే చేస్తున్నాము. కానీ ఏ టెక్నాలజీని వాడుకొని ఇంకా ఎక్కువ ప్రెసిషన్‌తో 15 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్‌తో అండ్ మూవ్‌మెంట్ కూడా మన చెయ్యి ఏంటంటే ఇంతే మూవ్ అవ్వగలదు. కానీ రోబో ఎట్లా అంటే ఇట్లా వెనకాలకి కూడా వెళ్ళి, ఇట్లా కూడా వెళ్ళి, అట్లా కూడా వెళ్ళి అన్నీ చేయగలదనమాట. సో, వాటన్నిటితో మనకేంటంటే ఇటువైపు చేయాల్సింది, ఇటువైపు చేయాల్సింది కూడా మనం చాలా ఈజీగా చేసేయగలుగుతాం.
సో ఒక ల్యాప్రోస్కోపీలో ఒక స్టిచ్ చేయాలి అంటే ఒక 3-5 నిమిషాలు పడుతుంది ఒక్క స్టిచ్ చేయడానికి కూడా. సో అదే రోబోటిక్తో ఓపెన్ ఆపరేషన్నే రోబోటిక్తో కన్వర్ట్, ల్యాప్రోస్కోపీ కలిపేస్తే వచ్చింది రోబోటిక్ అన్నట్టుగా ఉంటుంది. ఓకే. సో అదేంటంటే మనం ఇట్లా అని వెంటనే అట్లా వేస్తూ ఉంటాం. వితిన్ 15 సెకండ్స్లో మన నెక్స్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మన టైం కూడా తక్కువైపోతూ ఉంటుంది. సో ఈ టెక్నాలజీని వాడుకుంటూ మనం వీఆర్ ట్రైన్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ ప్రెసిషన్ టు ఆల్ చిల్డ్రన్. అండ్ బ్లడ్ లాస్ ఉండదు మెయిన్ థింగ్. బ్లడ్ లాస్ ఎట్లా విల్ బి సర్ప్రైజ్ ఎట్లా. ఇప్పుడు నేను ఆపరేషన్లో ఎంత లాస్ అవుతుందంటే, ఓపెన్ ఆపరేషన్లో నాకు ఇంత లాస్ అవుతుందంటే, ల్యాప్రోస్కోపీలో 10 ml అవుతుందంటే, నేను రోబోటిక్లో చెప్పగలను దట్ అట్లా ఇట్ విల్ బి లెస్ దెన్ 5 ml. 5 ml కూడా అట్లా మేబీ పోర్ట్స్ పెట్టినప్పుడు ఏమైనా అవుతుందేమో, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు, ఎందుకంటే మనకి మ్యాగ్నిఫికేషన్ వచ్చేప్పటికి ఏంటంటే కొంచెం రక్తం కారినా సరే మనకి భయం, తొందరగా రియాక్ట్ అయిపోతాం. సో ఓపెన్ ఆపరేషన్లో పర్లేదులే, కొంచెం కొంచెం స్లోగానే ఉంటుంది రియాక్షన్స్. సో రోబోటిక్లో ఏంటంటే మనకి ఫీల్డ్ కూడా పాడైపోతూ ఉంటుంది. సో అందుకని కొంచెం అంటే ఒక చుక్క గారితేనే చాలా ఎక్కువ గారిపోయినట్టు ఉంటుంది అనమాట. సో అందుకని అసలు అది అవ్వనివ్వం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పాయిల్ అయిపోతుంది ఇమేజ్, విజన్. సో అండ్ టెక్నాలజీ ఎంత బాగుంటుంది దట్ అసలు మీరు ఒకరిని చుక్క కూడా అయ్యో అంత పోయిందా, చుక్క పోయిందా అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకనే అంత బాగా చేస్తారు. ప్రెసిషన్ చాలా 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 ఇంప్రూవ్ అయిపోతుందండి. ఎప్పుడైనా మన ప్రెసిషన్తో ఏదైనా ఇవ్వగలిగితే దట్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ సక్సెస్. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, ఇది చాలామంది పేరెంట్స్లో ఒక యాంగ్జైటీకి సంబంధించిన క్వశ్చన్. కంపేరిటివిటీ, మన పిల్లల్ని పక్క పిల్లలతో కంపేర్ చేసి మాట్లాడే అది కూడా తీసుకొచ్చి ఏంటంటే డాక్టర్ ముందు కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. వాళ్ళు బేబీని ఎందుకు తీసుకొస్తారు, ఒక చిన్న బాబుని కానీ పాపను కానీ తీసుకొస్తారు, వాడే ఆడుకుంటూ వేస్తుంటాడు. బట్ క్వశ్చన్ ఏం వేస్తారంటే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకొచ్చినప్పుడు, సార్ మా పాప లేదా మా బాబు పక్కవాడి కంటే చాలా స్లోగా ఉంది, యాక్టివిటీ స్లోగా చేస్తుంది, చాలా తక్కువ యాక్టివ్గా ఉంది, అండ్ ఐక్యూ లెవెల్ చాలా ఇదిగా ఉంది, వాడు అప్పుడే సెకండ్ టేబుల్ చెప్పేస్తున్నాడు, మా పాపకి అసలు నెంబర్స్ కూడా రావడం లేదు, వాడు అప్పుడే రైమ్స్ అని చెప్పేస్తున్నాడు, మా పాపకి ఏదైనా చెప్తే వెంటనే మర్చిపోతుంది. సో ఐక్యూ లెవెల్కి సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు సో మీరు ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళకి ఎలా ఎడ్యుకేట్ చేస్తారు పేరెంట్స్కి? ఇది చాలా చాలా వ్యాలిడ్ అండి. సో చాలామంది ఏంటంటే మన దగ్గరికి వస్తారు, వచ్చి అంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు. అండ్ కొంత జాయింట్ ఫ్యామిలీ ఉందంటే మా అన్నయ్య పిల్లలు ఇట్లా ఉన్నారు, మా అక్కయ్య పిల్లలు ఇట్లా ఉన్నారు, అట్లా కూడా ఉంటాయి అనమాట. అండ్ అది ఫిజికల్ కంపారిజన్ కూడా ఉండొచ్చు, మెంటల్ కంపారిజన్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అండ్ సో అందుకనే ఏంటంటే ఐ ఆల్వేస్ టెల్ పేరెంట్స్ అట్లా అస్సలు కంపేర్ చేసుకోకండి. అండ్ ఒకే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే వీడి జీన్స్ ఒకటి కాదు, కొంచెం అటు సైడ్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఎక్కడి నుంచి అయినా వచ్చి ఉండొచ్చు. అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి జీన్స్ కూడా వస్తాయి, ఏదైనా జరిగింది ఎక్కడి నుంచి అయినా వాళ్ళకి జీన్స్ రావచ్చు. సో ఆ జీన్ ప్రకారంగా ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అండ్ ఇంకొకటి ఒక్కొక్కళ్ళ గ్రోత్ ఒక్కొక్క ఫేజ్లో ఉంటుంది. సో నాట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ సేమ్. అండ్ నాకు మొన్నే ఇంకోళ్ళు వచ్చి అస్సలు గుర్తుండట్లేదు డాక్టర్. ఇప్పుడు గుర్తుండాలంటే మనం కూడా చిన్నప్పుడు ఎక్కాలు చదివేటప్పుడు 1-2 సార్లు 3-4 సార్లు చదువుకుంటే అట్లా 12 సార్ 13 సార్ అని చేసుకుంటూ బై హార్ట్ చేసుకుంటూనే వచ్చాం.